బాగున్నారా? పిఎం మాతృవందన యోజన తెలుసు కదా దీని గురించి. అది ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ దాని కన్సర్న్ చూస్తుంది అనమాట. ఎట్లున్నాయి ఎంట్రీస్? బాగున్నాయమ్మా? డబ్బులు పడుతున్నాయా? పడతా ఉన్నాయా? సెకండ్ డెలివరీ బేబీ గర్ల్ అయితే 6,000 రూపాయలు ఇచ్చే పథకం పిఎం మాతృవందన యోజన. ఆ విధంగా సెకండ్ డెలివరీలో ఎవరికైనా పడ్డాయా? ఎందుకంటే మేము కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుంటే ప్రతి ఎవరు చూసినా కానీ రాలేదు అని స్టేట్ అంతా, ఒక మీ ఏరియా కాదు, స్టేట్ అంతా కూడా ఎక్కడ కూడా రాలేదు అంటా ఉన్నారు. మధ్యలో గ్యాప్ వచ్చింది. అప్పుడు ఏదో 2.0 వర్షన్ అప్లోడ్ చేస్తా, సిస్టమ్ అప్డేట్ చేస్తూ ఒక 7-8 మంత్స్ గ్యాప్ వచ్చింది. వాస్తవమే. అప్పుడు అంటే అప్పుడు ఉండేటివి కూడా ఇప్పుడు పడుతున్నాయి. మరి ఎందుకో అండి, చాలామంది నాకు మీరు కావాలంటే ఎప్పుడైనా మా ఈ వీడియోస్లో చూస్తే పిఎం మాతృవందన విజయ ప్రతాప్ రెడ్డి అని యూట్యూబ్ ఛానల్ ఉంది. దాంట్లో మీరు చూస్తే కన్నా దాంట్లో చూడండి, పిఎం మాతృవందన యోజన గురించి ఒక షార్ట్ ఉంటుంది 1 మినిట్. దాంట్లో నేను ఈ విధంగా గర్ల్ బేబీ అయితే 6,000 పడుతుందని చెప్పాను. దాంట్లో కామెంట్స్ ఒకసారి చెక్ చేయండి మీరు. ఆ కామెంట్స్లో అన్నీ ఎక్కడ చూసినా కానీ మాకు పడలేదు అనే చెప్తా ఉన్నారు చాలామంది. అంటే పన్నోళ్ళు ఎవరు చెప్పరు, ఎప్పటికీ మంచి బయటికి రాదు, జరగందే బయటకు వస్తూ ఉంటుంది. ఇట్స్ కామన్ న్యాచురల్ హ్యూమన్ బీయింగ్. మన ఇదిలో మనకేంటంటే ఏదో అంటారు చూసారా, మంచి అనేది మాట్లాడుకునే లోపలే అబద్ధం అనేది ఊరంతా తిరిగి వస్తుందంట. అట్లా వాళ్ళకి పడినోళ్ళే పాపము అవుతారు. కానీ మాకు పడింది సార్, మేము హ్యాపీగా ఫీల్ అయ్యాము, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నందుకు సంతోషం వేసింది మాకు అనే వర్డ్ ఎవరు ఇవ్వరు. ఎంతసేపు మాకు పడలేదు, మాకు ఇవ్వనే లేదు, దీని గురించి అసలు మాకు ఎంట్రీ చేయలేదు అంటా ఉంటారు. మీరు డోర్ టు డోర్ తిరిగి ప్రెగ్నెంట్ లేడీస్ దగ్గర మీరు ఆ డీటెయిల్స్ తీసుకొని మీ లాగిన్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ దగ్గర పిహెచ్సిలో ఎంట్రీ చేస్తున్నారు కదా. ఇక్కడ నాకు వచ్చిన మేజర్ ఇష్యూస్ ఏంటంటే, వాళ్ళు పెళ్లి కాకముందు ఒక ఇంటి పేరు ఉంటుంది, పెళ్ళైన తర్వాత ఒక ఇంటి పేరు వస్తుంది. ఒకటి పెళ్లి కాకముందు వాళ్ళ అకౌంట్ నెంబరు ఆధార్ కార్డుకు వేరే అకౌంట్ నెంబర్ లింక్ అయి ఉంటుంది, అది క్లోజ్ అయిపోయి ఉంటుంది. దాంట్లో పోయి డబ్బులు పడినా కానీ వాళ్ళకు తెలియదు అసలు. అట్లాంటి ఇష్యూస్ వస్తున్నాయి కదా. నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ అదే, వాళ్ళు ఏంటంటే వాళ్ళు స్టూడెంట్ లైఫ్లోనే ఎప్పుడో ఆధార్ లింక్తో అకౌంట్ ఉంటుంది, అది అసలు వాడరు, క్లోజ్ అయిపోయి ఉంటుంది, ఆ అకౌంట్లో పోయి డబ్బులు పడుతున్నాయి. తీసుకున్నారా మళ్ళీ వాళ్ళు? అదేలేండి. అంటే ఆ అకౌంట్ నెంబర్ యాక్టివేట్లో ఉంటే నో ప్రాబ్లం, వాళ్ళకి ఏటీఎం కార్డు ఏమైనా ఉంటే కన్నా తెచ్చుకుంటారు, ఇబ్బంది ఏమి ఉండదు. వాళ్ళు చెప్పినా కూడా మన యాప్ లో ఓపెన్ చేసి చూస్తే పడినట్టు ఉంటుంది సార్. వాళ్ళకి చూపించినామంటే వాళ్ళు చూసుకుంటారు సార్. ఓకేనండి. అవి మేజర్గా నాకు వచ్చే ప్రాబ్లమ్స్. మెసేజ్ వెళ్తుంది అంటే ఆ ఫోన్ నెంబర్లు వాళ్ళు అంటే వీళ్ళు ఇప్పుడు అడిగి ఇప్పుడు మీరు కొత్త నెంబర్ ఎంట్రీ చేస్తారా లేకపోతే పాత నెంబరు? అదే నేను అనేది, పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఒక 3-4 ఏళ్ళు గ్యాప్ వచ్చి ఉంటుంది, అప్పటికి ఈ ఫోన్ నెంబర్ పోయి ఉంటుంది, ఆ అకౌంట్ నెంబరు వాడకుండా ఉంటారు. అట్లా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కూడా కొంతమందికి మిస్ అవుతా ఉన్నారు. అవన్నీ కొంచెం జాగ్రత్తగా మీరు కూడా వాళ్ళతో కొంచెం, అంటే మీకు ఏంటంటే కొంచెం వర్క్ లోడ్ ఉంటుంది, అటు పరిగెత్తా ఉంటారు వీధుల మడి ఆడ ఈడ అట్లా ఇళ్ళ కాడ. కొంచెం శాంతంగా వాళ్ళకు కొంచెం మనము ఇదేమ్మా పరిస్థితి, మీరు జాగ్రత్త, మీరు కరెక్ట్ నెంబర్ ఇవ్వండి, ఆ నెంబర్ ఏదైనా ఉంటే పెట్టుకోండి. మీరు ఫస్ట్ ఏమైనా ఆధార్ కార్డుకి వేరే నెంబర్ ఏమైనా లింక్ అయిందా, ఏది అకౌంట్ నెంబరు, ఇవన్నీ కూడా కొన్ని కూలంకషంగా. ఎందుకంటే సింపుల్గా వచ్చే డబ్బులమ్మా ఆ తల్లులకు పాపము. సెంట్రల్ గవర్నమెంట్ మన ఇచ్చే 5,000 రూపాయలు, ఆడపాప అయితే కన్నా 7,000 రూపాయలు 6,000 రూపాయలు వచ్చే పథకం సింపుల్. మీరందరూ ఇక్కడ నాకు ఒక్కసారి దొరికినందుకు నాకు సంతోషంగా ఉంది. అవునా? ఎస్ నేను విజిట్స్కి వచ్చానమ్మా. మీ అందరితో మాట్లాడినందుకు నాకు హ్యాపీ. ఈ వీడియో కూడా మేము అప్లోడ్ చేసినామంటే 10 మంది చూస్తారు, ఓహో ఈ కారణాలు ఈ ఇబ్బందుల వల్ల మాకు రాలేదనే సమస్య కూడా వాళ్ళకి అర్థమవుతుంది. చేసుకోవాలి. ఎస్. మరి అప్పుడు చెప్తున్నారో వాళ్ళకి మీరు? అదేలేండి. కొంతమంది కొంచెం దీంట్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయమ్మా. కొంచెము ఇప్పుడు వాళ్ళు అయితే కనుక కొంచెం యాక్టివ్గా, మీరు ఆశా వర్కర్స్ కొంచెం పెద్దవాళ్ళు కొంచెం ఐడియా ఉండదు, ఆ ఎంట్రీలో కొన్ని చిన్న పొరపాటు జరుగుతూ ఉంటాయి. అట్లా కూడా వాళ్ళు కొంచెం ఇబ్బందులు ఉంటాయి. అది కూడా అదేలేండి, మంచిదే, చేసేదే మనకు కావాల్సింది. ఓకే, ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ.
థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్